ఈ వీడియో మీకోసమే, దయచేసి స్కిప్ చేయకండి. మనము 2020లో ఘోరమైన శ్రమలను అనుభవించి 2021లో కరోనా మహమ్మారి అనేక కుటుంబాలలో ఆర్తనాదాలను, కన్నీటిని, 2022లో ఘోరమైనటువంటి మరణాలను మనము చూసాం. 2023లో భయంకరమైనటువంటి అప్పులను మనం అనుభవించాం. వడ్డీలు కట్టలేక ఎంతో కుటుంబాలలో అప్పుల బాధలు తాళలేక మరణించినటువంటి వారు అనేకమైనటువంటి వారు ఉన్నారు. 2024లో శత్రువులు మనపై దాడి చేశారు. ఒకరికి కాకుండా ఎంతో మంది చనిపోయి ఉన్నారు. ఎంతో బాధపడ్డాం. భయంకరమైనటువంటి దాడులు మన మధ్య జరిగినాయి. 2025లో గుండెలను పిండేసే భయంకరమైనటువంటి రోగాలు ప్రతి మనిషిని వెంబడించింది, కబలించింది. భయంకరమైనటువంటి మరణాలు, ప్రతి కుటుంబంలో ఆర్తనాదాలు, హత్యలు, గొడవలు, మరణాలను మనము చూసాం. అయితే అద్భుతం ఏమిటంటే ఈ 2026లో దేవుడు వీటన్నిటి నుండి నిన్ను విడిపించి గొప్ప చేయబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఈ 2026లో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, నిన్ను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూ ఎడబాయనని దేవుడి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాగ్దానం నీ కొరకే. మీరు నమ్మి విశ్వసించినట్లయితే ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడబోతున్నది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ 2026. వాగ్దానాన్ని నమ్మండి. 2026లో దేవుడు నిన్ను ఎంత మాత్రం విడిచిపెట్టట్లేదు. ఆయన నీ చేతిని పట్టుకుని నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్.